వేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం వేసుకుందాం. గుడ్డులోను ఆమ్లెట్ వేసుకుందాం. పసుపు, కారం, సాల్ట్ బాగా కలిసేటట్టు తిప్పుకుందాం. అంతే, ఆమ్లెట్ వేసుకుందాం. ఇంతే, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్. ప్లేన్ ఆమ్లెట్. రెడీ. ఉల్లిపాయలు అయితే చక్కగా వచ్చింది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు లేవు కదా, పెద్ద అట్టే వేసేనేమో ఇరిగిపోయింది. అయినా కమ్మగా భలే వాసన వస్తుంది. ఇరిగిపోతే ఏమైంది, కడుపులో కూడా ముక్కలు అయిపోవాలిగా.